అయితే ఇందాక మీరన్నారు గదా! ఇవన్నీ మల్టీఫాక్టోరియల్ సిజేరియన్‌కి గూడా. కాకపోతే ఇవన్నీ కాకుండా ఐవీఎఫ్, ఫెర్టిలిటీ ఏం కాకుండా గూడా జనరల్‌గా మీరు చూస్తా ఉంటే సిజేరియన్స్ అయితా ఉంటాయి. ఎందుకు ఉమ్మనీరు అంటుంటారు గదా! అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అది తగ్గితే గూడా చేస్తా ఉంటారా? అంటే డిపెండ్స్ అపాన్ అమౌంట్ ఎంత తగ్గింది అని. ఏ లెవెల్ ఉండాలి? నార్మల్‌గా అయితే టర్మ్ వరకు మనకి అట్‌లీస్ట్ 12-14 మే నార్మల్‌గా 16-18 వరకు ఉంటది ప్రెగ్నెన్సీలో. సో, అబోవ్ 18 ఉంటే అది చాలా ఎక్కువున్నట్టు పాలీహైడ్రామియాస్ కిందొస్తది. మనకి లెస్ దెన్ 10 ఉన్న ఆలిగోహైడ్రామియాస్. సివియర్ ఆలిగో అంటే లెస్ దెన్ 6, 5 ఉంటే చాలా సివియర్ ఆలిగో అంట. సో, ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి బేబీ చుట్టూ ఫ్లూయిడ్ ఉంటే అదొక కుషన్‌లా యాక్ట్ చేస్తుంది. సో, బేబీని కిందకి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ ఆఫ్ ఫ్లూయిడ్‌లో ఉంది కాబట్టి అది కిందకి రావడానికి హెల్ప్ అవుతుంది. సో, వన్స్ ఫ్లూయిడ్ లేనప్పుడు ఏంటంటే ఆ కుషనింగ్ ఎఫెక్ట్ కానీ, ఆ గ్రావిటీ గానీ తక్కువుంటుంది. సో, దానివల్ల బేబీకి ఏంటంటే ఫ్లూయిడ్ లేనప్పుడు మనం నార్మల్ డెలివరీ ట్రై చేస్తే ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీ తట్టుకోలేదు. సో, బేబీ హార్ట్ బీట్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వడం, కొన్నిసార్లు టాకికార్డియా అంటాం, ఎక్కువైపోవడం, లేదంటే చాలా తక్కువగా పడిపోవడం జరుగుతుంది. సో, అందుకని ఆ రిస్క్ చూసే మనం ఏంటంటే చూస్తాం. ట్రై చేయొచ్చు నార్మల్ డెలివరీ. ఇన్ కేస్ ఇలా ఏమైనా ఫీటల్ డిస్ట్రెస్ అవుతుంది అంటే మనం సిజేరియన్‌కి ఎళ్ళాల్సొస్తుంది.